పాన్ ఇండియా ట్రెండ్ బాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ ను టాలీవుడ్ కు తీసుకొస్తోంది. సైరా, కల్కి లాంటి చిత్రాల కోసం అమితాబ్ తెలుగు సినిమా వరకు వచ్చారు. సంజయ్ దత్ ఇటీవలే రాజాసాబ్ లో నటించాడు. దీపిక రెగ్యులర్ గా తెలుగు చిత్రాల్లో నటిస్తోంది. ఇప్పుడు అదే దారిలో 46 ఏళ్ల తర్వాత ఫేమస్ స్టార్ టాలీవుడ్ కు తిరిగి వస్తున్నాడు. భుజానికి గాయంతో డ్రాగన్ షూట్ నుంచి ఎన్టీఆర్ తప్పుకున్న సంగతి తెలిసిందే. వైద్యులు 6 నుంచి 8 వారాల విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. దీంతో ముందుగా అనుకున్న సమయానికి అంటే వచ్చే ఏడాది జూన్ 11న ఈ చిత్రం విడుదల అవుతుందా లేదా అని సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ దర్శకుడు నీల్ ఎట్టి పరిస్థితుల్లో టార్గెట్ రీచ్ కావాలి అనుకుంటున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ లేకుండా ఉన్న మిగతా సన్నివేశాలను మిగతా స్టార్స్ తో కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు ప్రశాంత్ నీల్. ఇందుకోసమే ఇటీవల హైదరాబాద్ కు విచ్చేశాడు అనిల్ కపూర్. 46 ఏళ్ల తర్వాత డ్రాగన్ కోసం అనిల్ కపూర్ టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తున్నాడు. 1980లో తెరకెక్కిన వంశవృక్షం తర్వాత అనిల్ కపూర్ నటిస్తున్న తెలుగు చిత్రం ఇదే. 1967 బ్యాక్ డ్రాప్ లో నడిచే డ్రాగన్ కథలో లూగర్ అనే పాత్రలో జూనియర్ నటిస్తున్నాడు. రఘువీర్ రాథోడ్ పాత్రను అనిల్ కపూర్ పోషిస్తున్నాడు. ఇండియా నార్కోటిక్స్ బ్యూరోకు చీఫ్ గా వ్యవహరిస్తున్నాడు ఈ బాలీవుడ్ స్టార్. వచ్చే ఏడాది జూన్ లో ఓపియం డ్రాగ్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న డ్రాగన్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. గాయం నుంచి కోలుకున్న వెంటనే ఎన్టీఆర్ తిరిగి చిత్రీకరణలో పాల్గొనబోతున్నాడు.